నారాయణపూర్, కామ్కేర్, సూక్మా, బీజాపూర్ జిల్లాలతో పాటు ఆబూజ్మార్ను దేశానికి పరిచయం చేసిన సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ దారుణ హత్యకు గురైన సంఘటన తెలంగాణ సహా మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో సంచలనం రేపింది. మావోయిస్టు పార్టీకి సంబంధించి వందల సంఖ్యలో ఇంటర్వ్యూలు, వారి ప్రోగ్రాంలు, పోటీగా పోలీసుల ఎన్కౌంటర్లు, గాలింపులు, ఏకంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒక యుద్ధ భూమిని తలపిస్తుందని చంద్రకర్ అనేక ఛానల్స్ ద్వారా రిపోర్టింగ్ చేశారు. 2 దశాబ్దాల కాలం పాటు వివిధ పత్రికలకు, ఛానల్స్ కు పనిచేస్తున్న చంద్రకర్ బస్తర్ జంక్షన్ పేరిట యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. బస్తర్ జంక్షన్ కు లక్షలాది మంది వ్యూస్ ఉన్నాయి. ఆయన పబ్లిక్ చేసిన డిజిటల్ మీడియా వార్తలు పెను సంచలనం రేపాయి. దండకారణ్యంను డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కళ్లకు కట్టినట్టు చూపించిన చంద్రకర్ ఆదివాసీ ప్రాంతాలలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆయన వార్తలు పబ్లిష్ చేశారు. దీంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చంద్రకాంత్ వార్తలపై విచారణ జరుపుతూ కాంట్రాక్టర్లపై కొరడా పట్టింది. దీనికి ఆగ్రహించిన కాంట్రాక్టర్లు చంద్రకర్ ను కిడ్నాప్ చేసి హత్య చేశారు. అక్కడ జరిగిన దారుణ ఘటనపై జర్నలిస్ట్ మిత్రులు శనివారం సాయంత్రం నిరసనగా కొవ్వొత్తులు ప్రదర్శన చేశారు. చంద్రకర్ హత్య 5-6 రాష్ట్రాల్లో దిగ్భ్రాంతికి గురి చేసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్యకు గురయ్యాడు. ఈ నెల 1వ తేదీ రాత్రి ఇంటి నుండి అదృశ్యమవ్వడంతో శుక్రవారం ముఖేష్ చంద్రకర్ తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీస్ అధికారులు ముఖేష్ చంద్రకర్ ను గుర్తించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన అధికారులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఓ రోడ్డు కాంట్రాక్టర్ ఇంటి ఆవరణలో గల సెప్టిక్ ట్యాంక్ లో మృతదేహం ఉన్నట్టు గుర్తించారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 30వ తేదీన కాంట్రాక్టర్ చేస్తున్న రోడ్డు నిర్మాణ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ముఖేష్ చంద్రకర్ వార్త ప్రచురించారని, దానికి స్పందించిన ఛత్తీస్గఢ్ మంత్రి నిర్మాణ పనుల్లో అవకతవకలు గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో భాగంగానే ముఖేష్ చంద్రకర్ పై కక్ష పెంచుకున్న కాంట్రాక్టర్ కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ కుటుంబం పరారీలో ఉన్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీస్ అధికారులు వెల్లడించాల్సి ఉంది. కాగా బస్తర్లో మావోయిస్టులకు రాజ్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణలను ముఖేష్ చంద్రకర్ అనేక జాతీయ ఛానళ్లకు రిపోర్ట్ చేశారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.